హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట. చెప్పాను కదా, సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే బిఫోర్ 15th లోపే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అని. సో మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అంటే, నేను లక్కీ డ్రా అయినా అయి ఉండొచ్చు, లేదంటే హ్యాండిక్యాప్ వాళ్ళు ఇలా వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే క్యాస్ట్ వైజ్ అని చెప్పాను కదా. సో నేను అన్నట్టుగానే క్యాస్ట్ వైజ్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. సో నేను చాలా వీడియోలో చెప్పాను, ఈ మూడిట్లలో ఏదో రకంగా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అని. నేను చెప్పినట్టుగానే ఇప్పుడు క్యాస్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిందనమాట. అది ఎక్కడో కాదు, హన్మకొండలో అయితే డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అయితే జరిగింది. మొత్తం 592 డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే మంజూరు చేశారనమాట. అవి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంతెంత పర్సంటేజ్ ఇచ్చారు, ఎన్ని ఇండ్లు వచ్చాయి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఇంకా కొన్ని జిల్లాలకు కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అవి రేపే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. వీళ్ళకైతే రాఖీ సందర్భంగా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారనమాట నిన్న. సో పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. తెలుసు కదా, అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసాక ఒక్క లైక్ చేయండి. సో మంత్రి పొంగులేటి గారు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారనమాట. అంబేద్కర్ నగర్లో ఏ పార్టీతో సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తాము ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయబోమని తేల్చి చెప్పారు. అదే బీఆర్ఎస్ హయాంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టారని, కొందరు దళారులు 3 లక్షల చొప్పున దాదాపు 2000 మంది నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ఇండ్లు పంచితే డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా మీద పడతారని ఇండ్లు పంపిణీ చేయలేదన్నారు. గత పాలకుల హయాంలో దళారులకు ఎవరెవరు డబ్బులు ఇచ్చారో ముందుకు వచ్చి చెప్తే తిరిగి ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. గుడిసెవాసులు వర్షాలకు తడవద్దనే ఉద్దేశంతోనే ఇప్పటికిప్పుడు ఇండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. దీనిపై తప్పులు వెతకవద్దని విజ్ఞప్తి చేశారు. తన హయాంలో ఇంతమందికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందన్నారు. వరంగల్ను 18 నెలల్లో హై స్పీడ్ డెవలప్ చేస్తున్నామన్నారు. మరింత డెవలప్మెంట్ కోసం వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా మంత్రి పొంగులేటికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ లబ్ధిదారులను ఎంపిక పారదర్శకంగా జరిగిందని, 592 ఇండ్లలో ఎస్సీలకు 277, ఎస్టీలకు 40, బీసీలకు 235, మైనారిటీలకు 31, ఇతరులకు 9 కేటాయించినట్లు వివరించారు. అర్థమైంది కదా, క్యాస్ట్ వైజ్గా చేశారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇల్లు అయితే ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు, తర్వాత బీసీలకు ఇచ్చారు. రంగారెడ్డి, కరీంనగర్ అండ్ జిహెచ్ఎంసి ఇంకా రిమైనింగ్ ఉన్న డిస్ట్రిక్ట్స్లో అన్నీ కూడా ఇల్లు అయితే అలాట్మెంట్ కాపీస్ కూడా ఇస్తారంట. సో వాళ్ళకు కూడా అలాట్మెంట్ కాపీస్ ఇచ్చి అండ్ రిబ్బన్ కటింగ్ కూడా అయిపోయిందనమాట. అంటే ఇండ్లు గృహప్రవేశాలు కూడా చేశారనమాట అఫీషియల్గా. సో ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.